ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. దేవప్రశ్న వీక్షకులు స్వాగతం. మీనరాశి. ఈ మీనరాశిలో పూర్వభద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరపాదం 4 పాదాలు, రేవతి నక్షత్రం 4 పాదాలు ఉంటాయి. మీకు అందరికీ 2026 సంవత్సరం జూన్ నెల 1 నుంచి 15 వరకు ఎలా ఉండదో చూద్దాం. మిత్రులందరికీ 2 ముఖ్యమైన సూచనలు. ఈ జూన్ 2వ తారీఖున గురుడు కర్కాటక రాశి ప్రవేశం. సంవత్సరం కాలం పాటు గురుడు కర్కాటకంలో కొనసాగుతారైన మధ్యలో 3 నెలలు అతిచారగమనం మూలంగా అక్టోబర్ 31 నుంచి జనవరి 24 వరకు సింహరాశిలో సంచారం. దీని యొక్క ప్రభావాలు, ఫలితాలు, ప్రభావాలు అనే కూడా వీడియోలు అందజేశాను, మీరు చూసే ఉంటారు. ఈ గురుగ్రహ దోష పరిహారానికై ఈ గురుడు రాశి మారే రోజున జూన్ 2వ తారీఖున మన దేవప్రశ్న కార్యాలయంలో సామూహికంగా గురుగ్రహ పరిహార హోమాలు జరుగుతాయి. దానిలో ఎవరైనా పాల్గొనాలంటే స్క్రీన్లో ఉన్న నెంబర్ మీరు మెసేజ్ చేసినా, ఫోన్ చేసిన వివరాలు చెప్పడం జరుగుతుంది. అలాగే మరొక సూచన ఏమిటంటే, నెలకి 2 సార్లు జరిగేటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు కూడా జూన్ మొదటి భాగంలో జరిగేవి ఇదే రోజు జరుగుతాయి. లైవ్ టెలికాస్ట్ ఇస్తాం చూడండి. ఈ గురుగ్రహ పరిహారాలు అలాగే సామూహిక నవగ్రహ పరిహార హోమాలను కూడా లైవ్ టెలికాస్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అయితే కొన్ని వేద మంత్రాలు చెప్తున్నప్పుడు కాపీరైట్ ప్రాబ్లం వస్తుంది. సాధ్యమంతరం లైవ్ టెలికాస్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాము చూడండి. ఈ 15 రోజులు ఎలా ఉండదో చూద్దాం. 6 ఆఫ్ సోర్డ్స్ కార్డు తీసుకుందాం. 6 ఆఫ్ కప్స్ కార్డు తీసుకుందాం. 7 ఆఫ్ సోర్డ్స్. మోసపోకండి చూసుకోండి. ఎదుటి వాళ్ళ వలలో పడద్దు. ఈ 2 ఒకటే. మోసపోతాను, ఎదుటి వాళ్ళ వలలో పడతాను ఒకటే. అనవసరం భారం పెంచుకోవద్దు. మీ వస్తువులు జాగ్రత్తగా చూసుకోండి. మోసపోయే అవకాశం, దొంగల వల్ల భయము ఉంటుంది. దొంగల వల్ల భయం అంటే మనం పర్సు పోవడం, లేదా సామాను పోవడం, సెల్ ఫోన్ పోవడం కాకుండా మీ విద్య, విజ్ఞానం, తెలివిని దొంగతనం చేస్తారు. అంటే మీ ఐడియాస్ని పక్క వాళ్ళు వాడుకుని వాళ్ళు డెవలప్ అవుతారు. అందువల్ల రహస్యంగా ఉండే ప్రయత్నం చేయాలి. గుర్తుపెట్టుకోండి, మీరు మీ సమాచారం రహస్యంగా కాపాడుకోండి, రహస్యంగా ఉండండి. అనవసరంగా ప్రతిదీ మీరు అందరికీ చెప్పద్దు. అన్ని విషయాలు ఓపెన్గా మాట్లాడేయద్దు. ఇది ముఖ్యమైన సూచన. అలాగే దారిపై దరిద్రం ఎత్తున పెట్టుకుంటారు. అనవసరం భారాలు ఏమీ పెట్టుకోవద్దు. ఎవరిలోడు మీరు తీసుకోవద్దు. మీ పని మీరు చేసుకోండి. మొదటి వారం అంతా మీరు మౌనం ఆశ్రయించాలి. 2వ వారం పర్వాలేదు. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ 7 ఆఫ్ వ్యాండ్స్, 8 ఆఫ్ వ్యాండ్స్, ప్రజెంట్ ఎంపరర్, ఫ్యూచర్ హెర్మిట్. ఇదే చెప్తుంది మళ్ళీ మీకు. మీ గతంలో చాలా సమస్యలు తీరిన పరిస్థితి. ప్రజెంట్కి వస్తే ఎంపరర్. ఇక్కడ మీకు చెప్పాను కదా, ఈ అనవసరం తలనొప్పులు ఏం పెట్టుకోవద్దు అని చెప్పాను కదా. మీరేంటంటే మీ స్థాయి దాడి మీరు పోకూడదు. మీ స్థాయి తగినట్టుగా మీరు ప్రవర్తించాలి. గుర్తుపెట్టుకోండి, మీ స్థాయి తగినట్టుగా మీరు ప్రవర్తించాలి. లైఫ్ని ఎంజాయ్ చేయాలి. అలాగని కటుగా ఉండకూడదు. అతి చనువు తీసుకోవద్దు, అతి చనువు ఇవ్వద్దు. మీ స్థాయి పడిపోకుండా చూసుకోండి. అలా మీరు ఉంటే ఫ్యూచర్ కార్డులు హెర్మిట్, మీ గౌరవం మీరు కాపాడుకుంటారు. ఇబ్బంది లేకుండా జీవితం సాగుతుంది. కుటుంబపరంగా, సామాజికంగా ఎలా ఉంటుంది? కుటుంబపరంగా పేజ్ ఆఫ్ సోర్డ్స్, సామాజికంగా 10 ఆఫ్ పెంటికల్స్. మీకు సామెత ఉంది, ఇంట్లో ఏకల మోత, వీధిలో పలకేల మోత అని. అలాగా ఇంట్లో వాడితో చిన్న చిన్న తగాదాలు వస్తూ ఉంటాయి. మీ అభిప్రాయం కానీ, మీ సలహా కానీ, మీ తెలివి కానీ ఇంట్లో వాడు ఎవరు వాడుకోరు. మీరు సలహా చెప్తే చిన్నప్పటి నుంచి మాకు చెప్తాను ఉన్నావు కదా, ఇవన్నీ మాకు ఎందుకు అంటారు. ఇంట్లో ఉన్నవాడికి విలువ తెలియదు. కస్తూరి మృగం ఆ వాసన దాని పొట్టలోంచి వస్తుంది. వాసన తిరిగి ఊరంతా తిరుగుతూ ఉండదు. కొండలు తిరుగుతూ ఆ వాసన కోసం తిరుగుతూ ఉండదు కస్తూరి మృగం. మీ కుటుంబ సభ్యులు ఈ సమయంలో అలా ఉంటారు. మీకున్న తెలివి కానీ, మీకున్న అనుభవం కానీ గుర్తించడంలో విఫలం అవుతారు. మీరు కూడా కారణం అవుతారు. అతి చాదస్తంగా 10 సార్లు చెప్పడం మూలంగా. చెప్పద్దు, అడిగితేనే చెప్పండి. సామాజికంగా గౌరవం, గుర్తింపు ఉంటుంది, బాగుంటుంది. మీ తెలివితేటలకు గుర్తింపు వస్తుంది, మీ తెలివి గుర్తింపు వస్తుంది, బాగుంటుంది. అంతా కూడా ఉద్యోగం చేసే వాళ్ళకి అలా ఉంటుంది. మెజిషియన్ బాగుంటుంది, చాలా చాలా బాగుంటుంది. సమస్యలన్నీ తీరుతాయి. ఉద్యోగాల్లో మంచి ప్రాజెక్టులోకి వెళ్తారు, బాగుంటుంది. శాలరీ హైక్ ఉండే అవకాశం ఉంటుంది, ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంటుంది. పూర్తి అనుకూలంగా కనబడుతుంది. ఉద్యోగం లేని వాడి పరిస్థితి ఏమిటి? 4 ఆఫ్ పెంటికల్స్. వేరే ప్లేస్లో ట్రై చేసి జాబ్ దొరికే అవకాశం ఉంటుంది. ఉన్న ప్లేస్ కంటే వేరే ప్లేస్లో జాబ్ వెతుకుంటే దొరికే అవకాశం బలంగా కనబడుతుంది. వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? 8 ఆఫ్ కప్స్. కొంత నిస్తేజంగా ఉండదు మొదటి వారం అంతా కూడా. మీకు చెప్పాక మొదట మీకేం చెప్పాను, అనవసరం భారం పెట్టుకోవద్దు, ఎవరి లోడు పెట్టుకోవద్దు, మీరు సలహాలు ఇవ్వద్దు, చెప్పొద్దు, తప్పించి తిరగని చెప్పినా మరి వ్యాపారం చేసేవాళ్ళు కనబడుతుంది. అనవసరంగా లోడు పెట్టుకుని ఎందుకు పెట్టుకున్నాను రా బాబు అని విచారిస్తారు. అందువల్ల
పార్ట్నర్షిప్ వ్యాపారం చేసేవాళ్ళు, కొత్త పార్ట్నర్స్ బిజినెస్ తీసుకునేవాళ్ళు, ఉన్న పార్ట్నర్స్ పంపించాలనుకునే వాళ్ళు, వీళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే కొంత ఇబ్బందులు పడే అవకాశం కనబడుతుంది. ఆర్థికంగా ఎలా ఉంటుంది? డెవిల్ కార్డు తీసుకోవాలి. కింగ్ ఆఫ్ హ్యాండ్స్. మీకు చెప్పాను కదా ఇక్కడ మీకు మొదట్లోనే అనవసరం తలనొప్పులు తెచ్చుకోవద్దని. ఏమైనా మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కానీ ఇలాంటివి ఏమైనా ఫైల్ చేయడం ఏదైనా ప్రాబ్లం ఉందా, జిఎస్టీ రిటర్న్స్ ఏమైనా సరిగ్గా ఫైల్ చేయట్లేదు చూసుకోండి. లేదా లీగల్ ఇష్యూ ఏదైనా రేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. లేకపోతే మీరు బ్యాంకుల్లో వాటిలో ఈ రాంగ్ ట్రాన్సాక్షన్స్ చేసి పెద్ద అమౌంట్ డబ్బులు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. ఆర్థికమైన విషయాల్లో మోసపోయే అవకాశం ఉంటుంది. చాలా అయిన వాళ్ళు ఎవరు రేపు ఇచ్చేస్తారు 10 లక్షలు ఏంటి ఇస్తే మా అన్నడికి వాడు కనపడ్డా. ఇంకా అందులో ఫైనాన్షియల్ మ్యాటర్లు చాలా స్ట్రిక్ట్గా చాలా జాగ్రత్తగా ఉండండి. చెక్ రాయించుకున్నాం, ప్రామిసరీ రాయించుకున్నాం అని నాలిగేడు కూడా పనికిరావు. తర్వాత అవి డబ్బులు ఇవ్వకపోతే మనం కోర్టు చుట్టూ మనం తిరగలేము. ఆ ప్రామిసరీ చెక్ ఏమి చేయవు కూడా. మన కోర్టులో కేసు వేస్తాం, పోలీస్ కంప్లైంట్ ఇస్తాం, ఏమవుతుంది? రావు డబ్బులు. ఒకసారి చెల్లుని వెళ్ళిపోతే పోయినట్టే అవి. అందులో చాలా జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? నైట్ ఆఫ్ సోర్స్. పర్వాలేదు, మెట్లకి దిగేటప్పుడు ప్రయాణాలు జాగ్రత్తగా ఉండండి. పడి దెబ్బలు తగిన అవకాశం ఉంటుంది. కుడికాలు మోకాలు తుంటి దెబ్బలు తగిన అవకాశం ఉంటుంది. ఏదో ముఖ్యమైన సంఘటన జరుగుతుందా? ఎస్ ఆఫ్ కప్స్. బాగానే ఉంటుంది. కొత్త గౌరవాలు, కొత్త పరిచయాలు, కొత్త మార్గాల్లో ఆదాయ వనరులు ఇవన్నీ కనబడుతున్నాయి. కొంత ఆర్థికంగా బలం పుంజుకునే అవకాశం కనబడుతుంది. మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా? 9 ఆఫ్ పెంటికల్స్. ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా? ఏస్ ఆఫ్ వ్యాండ్స్. వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? 5 ఆఫ్ కప్స్. 5 ఆఫ్ వ్యాండ్స్. సంతానపరంగా ఎలా ఉంటుంది? 5 ఆఫ్ సోర్డ్స్. విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది? క్వీన్ ఆఫ్ పెంటికల్స్. బాగుంది. మగవారికి సంబంధించి బాగుంటుంది. కుటుంబంలో అన్యోన్యత పెరుగుతుంది. కుటుంబంలో ఏమైనా వివాదాలు అంటే వాటి స్పష్టి చెప్పి ఎదురువాడిని మీ దారిలోకి తెచ్చుకుంటారు. అలాగే మీరు కూడా ఎదురువాడి దారిలోకి వెళ్తారు. ఫ్యామిలీకి ప్రయారిటీ ఇచ్చి హ్యాపీగా ఉండి ఏం చేయాలి అవన్నీ చేస్తారు. కుటుంబాన్ని ప్రయారిటీ ఇచ్చి ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేస్తారు. అది కూడా 10వ తారీఖు తర్వాత కనబడుతుంది. ప్రతి ఇంట్లో కూడా కొన్ని అభిప్రాయ భేదాలు, వ్యతిరేకతలు ఉన్నాయని గొడవ పడిపోతే కుదరదు కదా. కొన్నిసార్లు మనం తగ్గుతూ ఉంటారు మీరు ఈ సమయంలో. ఆడవారు బాగుంది. గుర్తింపు, గౌరవం వస్తుంది. మాట పెరుగుతుంది. మాట పదును పెరుగుతుంది. బాగుంటుంది అంతా కూడా. వైవాహిక జీవితంలో చిన్న చిన్న స్పర్ధలు ఉంటాయి. డామినేషన్ ఉంటుంది. ఇద్దరు కూడా భార్యాభర్తలిద్దరూ ఒకళ్ళు అర్థం చేసుకోరు తప్ప ఇద్దరు ఒకటి మాట్లాడతారు, ఒకే విధంగా ఆలోచిస్తారు కానీ అర్థం చేసుకోరు. అది ప్రధాన సమస్య. 5వ తారీఖు కాలంగా ఉన్న తర్వాత సెట్ అవుతుంది. సంతానం కూడా వృద్ధి కలుగుతుంది. బాగుంటుంది. సంతానపరంగా శుభకార్యాలు ఉంటాయి. మంచి వార్తలు ఉంటారు. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. గుర్తింపు గౌరవాలు వస్తాయి. విద్యార్థుల పిల్లలు కూడా బాగుంది. క్యాంపస్ ఇంటర్వ్యూస్ కానీ, పెళ్లి సెటిల్ అవ్వడం కానీ, ఉద్యోగాలు రావడాలు కానీ, హైయర్ ఎడ్యుకేషన్ అన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. నక్షత్రాల వారిగా తీసుకుంటే పూర్వభద్ర 4వ పాదం వాళ్ళకి ఎలా ఉంటుంది? క్వీన్ ఆఫ్ వ్యాండ్స్. ఉత్తరాభద్ర వాళ్ళకి ఎలా ఉంటుంది? 8 ఆఫ్ పెంటికల్స్. రేవతి వాళ్ళకి ఎలా ఉంటుంది? 2 ఆఫ్ వ్యాండ్స్. ఈ చెప్పిన నెగిటివ్ పాయింట్లన్నీ కూడా పూర్వభద్ర వాళ్ళకి ఉన్నాయి. ఎదురువాడిని మేము ఇబ్బంది పడే ప్రయత్నం చేస్తూ ఉంటారు. నరఘోష ఎక్కువగా ఉంటుంది. అనారోగ్య సూచనలు ఉంటాయి. మీరు మాట అనకపోయినా కానీ మీరు అన్నారని మిమ్మల్ని కంట్రోల్ చేసి డామినేట్ చేసే ప్రయత్నం చేస్తారు. మీరు ఎంత పాజిటివ్గా నవ్వుతూ ఉన్నా కానీ అర్థం చేసుకోవాలి సమాజం మిమ్మల్ని సరిగా. కొంచెం జాగ్రత్తగా ఉండి ఎవరిని పట్టించుకోవద్దు అనవసరంగా. ఉత్తరాభద్రుని మీ పని మీరు చేసుకోండి. ఎవరి విషయాలు ఇన్వాల్వ్ అవ్వద్దు. ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి. 2వ వారంతో అనుకూలంగా ఉంటుంది. రేవతి వాళ్ళకి 15 రోజులు స్తబ్దంగా ఉంటుంది. మీరు పని మీద ఫ్రూట్ మీద ఆశ ఉండడం తప్ప పని మీద దృష్టి పెట్టరు. కొంత నిర్లిప్తంగా ఉండడం మూలం కొంత ఇబ్బంది తలెత్తే అవకాశం కనబడుతుంది. పరిహారం ఏం చేయాలి? పూర్వభద్ర వాళ్ళు ఏం పరిహారం చేయాలి? 4 ఆఫ్ సోర్డ్స్. దుర్గాదేవి ఆరాధన చేసుకోండి. దుర్గాదేవి జపం ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమః దుర్గాదేవి పూజ చేసుకోండి. లేదా రాహుగ్రహాన్ని ఆరాధించండి. ఉత్తరాభద్ర వాళ్ళు ఏం చేయాలి? 3 ఆఫ్ సోర్డ్స్. మీరేం చేయబుద్ధి కాదు. నేనేం కార్డు తీసుకుందాం. 10 ఆఫ్ వ్యాండ్స్. మీరేం చేయలేరు. ఉపవాసం ఉండండి. నవగ్రహాలు ప్రదక్షిణం చేయండి. మీ జన్మ నక్షత్రం రోజున ఉపవాసం ఉండి, పుట్టిన వారం రోజుని ఉపవాసం ఉండండి. రేవతి వాళ్ళు ఏం చేయాలి? 3 ఆఫ్ వ్యాండ్స్. రుద్రసాక్షి జపం చేసుకోండి. శివారాధన చేసుకుంటే బాగుంటుంది. ఈ పరిహారాన్ని కూడా 2 తారీఖు జరిగితే లైవ్ టెలికాస్ట్ వస్తుంది చూడండి. శుభం భూయాత్.